ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మనముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ అధిక మాసం మేళా వచ్చేసింది ఇప్పుడు. ఫ్లాట్ 6.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ ఆర్నమెంట్ పైన. త్వరపడండి, ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో మీర్పేటలో థార్ కారు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా కూడా జనం పైకి దూసుకొచ్చింది థార్ కారు. అయితే పాలు పంపిణీ చేస్తున్న ఇద్దరు పైకి ఒక్కసారిగా కారు అయితే అదుపు తప్పి దూసుకెళ్లింది. ఉదయాన్నే పాలు పంపిణీ చేస్తున్న అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారిద్దరిపై కూడా కారు ఒక్కసారిగా దూసుకెళ్లింది. విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మీర్పేటలో కూడా ఈ ఘోర రోడ్డు ఈ వాహన ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే అతి వేగంతో వచ్చిన ఈ కార్ అయితే ఒక్కసారిగా కూడా పాలు పంపిణీ చేస్తున్నారు అన్నదమ్ములు ఇద్దరు. వారిద్దరిపైకి కూడా అతి వేగంతో దూసుకు వెళ్ళింది. మద్యం తాగి కారుని డ్రైవర్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు. మీర్పేట దాసర్ నారాయణ కాలనీలో కూడా ఈ దుర్ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఒకసారి ఆ యాక్సిడెంట్ కి సంబంధించి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎవరైతే ఆ కారు నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించి అతి వేగంతో నడపడం వల్ల ఈ ప్రమాదం అయితే జరిగింది. ఉదయాన్నే కూడా ఇద్దరు అన్నదమ్ములు పాలైతే పంపిణీ చేస్తూ ఉంటారు. సో వారిపైకి ఒక్కసారిగా వచ్చింది ఈ కారు. వేగంగా దూసుకెళ్లడంతో ఇద్దరు కూడా ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఏదైతే అటు ఒకసారి కారులో చూడొచ్చు, బీర్ బాటిల్స్ కూడా మనకి కారులోనే కనిపిస్తున్నాయి. తాగుతున్న మద్యం సేవిస్తూ కారు డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు. మద్యం బాటిల్నే లోపల అక్కడ కార్లో కూడా పెట్టుకున్న విజువల్స్ మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఒక పక్కన వెనక సీట్లో కూడా అటు బీర్ సీసాలు అయితే కనిపిస్తున్నాయి. అటు ముందు కూడా తను మద్యం సేవిస్తూ ఓపెన్ చేసిన అటు బాటిల్స్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ థార్ కారుపై కూడా పలు చోట్ల అయితే చలాన్స్ అయితే ఉన్నాయి. దీంతో ఆ చలాన్స్ లిస్టు కూడా మనం చూడొచ్చు. అంటే ఏదైతే మద్యం మత్తులో డ్రైవ్ చేసినవండి లేదా అతి వేగంతో డ్రైవ్ చేసినవి పలు చోట్ల అయితే చలాన్లు పెద్ద లిస్టే చూడొచ్చు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే ఈ థార్ కారుకి సంబంధించిన నెంబర్ కూడా చూడొచ్చు. TZ08A7887 గా కూడా ఈ కార్ నెంబర్ని అయితే గుర్తించారు. అయితే అఖిలేశ్వర్, విఘ్నేశ్వర్ కు అయితే గాయాలయ్యాయి. ఎవరైతే పాలు అమ్ముతూ కూడా ఇద్దరు అన్నదమ్ములైతే ఉదయాన్నే పాలు పోసేందుకు వచ్చారు. సో వారిద్దరిపైకి ఈ కారు నడిపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతి వేగంతో మద్యం సేవించి ఉదయాన్నే అతి వేగంతో వారిద్దరిపైకి దూసుకెళ్లడంతో ఈ పెను ప్రమాదం సంభవించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ అందిస్తారే. సుజాత, చూడొచ్చు ఉదయాన్నే కూడా అటు వాళ్ళు ఫుల్గా మద్యం సేవించి ఇద్దరు అమాయకులైన వారి మీదకైతే ఒక్కసారిగా థార్ కారు ఎక్కించడం మనం చూస్తున్నాము. అసలు ఘటనా స్థలంలో ఏం జరిగింది, వారి పరిస్థితి ఎలా ఉంది? అఖిల, మీర్పేటలోని దాసరి నారాయణ కాలనీలో పాలు పంపిణీ చేస్తున్న ఇద్దరు యువకుల మీద అతివేగంగా వచ్చినటువంటి థార్ దూసుకెళ్లినటువంటి ఘటన కాలనీ వాసుల్ని ఒక్కసారిగా భయాందోళనకి గురి చేసింది. రెగ్యులర్గా అంటే అది చిన్న రోడ్డు, కాలనీలో కేవలము 20 నుంచి 25 స్పీడ్ మాత్రమే వెళ్ళాలి. కానీ దాదాపు 120-100కు పైగా స్పీడ్ వెళ్తూ తారు బీవచ్చును. తారులో ఉన్నటువంటి వ్యక్తి మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కసారి మీరు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆ కారు హిస్టరీ చూస్తే దాదాపు ఓవర్ స్పీడ్తో 6కి పైగానే చలానాలు ఉన్నాయి. ఇంకొక వైపు యూటర్న్ తీసుకోకుండా రాంగ్ రూట్లో వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తున్నటువంటి సమయంలోనే ఆ ఫైన్ పడింది. అంటే దాదాపు 11కి పైగానే కారు మీద చలానాలు ఉన్నాయి. అంటే అతను ఎంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, కేవలం చలానాలు మాత్రమే కాదు అని చెప్పేసి కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం జరిగినటువంటి ఘటన ఇద్దరు గాయాలయ్యారు, అన్నదమ్ములు ఇద్దరు. అఖిలేశ్వర్, విఘ్నేశ్వర్ ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతుంది. అయితే తార్లో బీరు సీసాలు అంటే మద్యం సేవించి మద్యం మత్తులోనే కారు ఓవర్ స్పీడ్గా నడిపినట్లు అటు పోలీసులు గుర్తించారు. తన మీద పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ప్రస్తుతానికి కేసుకి సంబంధించి చుట్టూ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ కేసుకి సంబంధించి తన మీద ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి చలానాలు, పెండింగ్ చలానాలు, దాంతోపాటు ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాబట్టి తన హిస్టరీ మొత్తం కారుకి సంబంధించి ఎక్కడెక్కడ చలానాలు పడ్డాయి, ఎక్కడెక్కడ తన ర్యాష్ డ్రైవింగ్ చేశారు, రాంగ్ రూట్లో వెళ్ళారు అన్న దాని మీద కూడా మొత్తం లిస్ట్ను అయితే పోలీసులు సేకరించారనే చెప్పుకోవచ్చు. ఆ కాలనీ వాసులు తమ కాలనీలోకి వచ్చేటువంటి వాహనాలకి కొంత ఓవర్ స్పీడు చాలా వరకు వాహనాలు వెళ్తూ ఉంటారు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి
కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కాలనీ వాసులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఘటనా స్థలాన్ని మీర్పేట్ పోలీసులు పర్యవేక్షించారు. అక్కడ ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్స్ కావచ్చు, లేకపోతే ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వివరాలను సేకరించారు. గతంలో ఇలాంటి ఏమన్నా జరిగాయా, అసలుకి కార్ డ్రైవరు తార్ నడపడం ఓవర్ స్పీడ్తో ఒక తప్పు అయితే, మద్యం సేవించి నడపడం అనేది ఇంకొక తప్పుగా అటు పోలీసులు అయితే ఈ కారు బద్దం మహిపాల్ రెడ్డి పేరు మీద ఉంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ మరోవైపు అయితే కొనసాగిస్తున్నారు. అఖిల, ఇలాంటి ఓవర్ స్పీడ్ నడుపుతూ చాలామంది ప్రాణాల మీదకి తెస్తున్నటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ సుజాత, థ్యాంక్ యూ. Foram